ఏమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా మాయా మైకం కమ్మిందా. Hi, welcome to the #1 student show. Trinity College of Engineering and Technology in కరీంనగర్. కరీంనగర్ లో ఏవేవో పెద్ద పెద్ద మాటలు చెప్పారు, నేను ఇంతవరకు నమ్మలేదు, కానీ ఈ రోజు నమ్ముతున్నా. కరీంనగర్ లో దేవకన్యలు దేవతలు ఉన్నారు అని అన్నారు. ఇంతవరకు నమ్మలేదు, నేను నమ్మను అని చెప్పా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళ ఎనర్జీ చూసిన తర్వాత న్యాచురల్ బ్యూటీస్, మేకప్ లేకుండా, ఆహా దేవతలు దేవకన్యలే కదరా ఇది ఉంటది. ఆల్రైట్, సో లెట్స్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్. ఫస్ట్ రౌండ్ మా పార్టిసిపెంట్స్ రెడీ ఉన్నారు, గట్టిగా చెప్పండి. రవి, మీ మాటలో అడుగు పెట్టామంటే మాకు గెలుపుండదు తిరుగుండదు. గెలుపు ఉండదు తిరుగుండదా? ఈ రేస్ లో గెలుపు మాదే. ఏం కావాలి నీకు, ఏం కావాలి నీకు? మేము రేస్ అందుకోవడానికి వద్దు. రేస్ అందుకోవడానికి మేము గొర్రెలం కాదు, రేసు గుర్రెలం. ఏంటక్క, అంత సీన్ లేదు. ఈ ఆటలో గెలిచేది మేమే. చుక్కలు చుక్కలు చూపిస్తాం మీకు. చదువుకున్నది మొత్తం చెప్పిందయ్యా, చదువుకున్నది మొత్తం చెప్పిందయ్యా. ఏంటి, మేమేమైనా చపాతీలు చేయడానికి వచ్చామా? భయం భయం అంటే ఏంటో చూపిస్తాం మా ఆటతో. అదే నాకు అర్థం కాలేదు సార్. మీరు భయం చూపెట్టినా, రవికి ఫుడ్ పెట్టినా ఈ గేస్ లో గెలుపు మాదే. కలం గారు కలలు కలమన్నారు, కానీ మీలాంటి కథలు చెప్పవలేదు. ఓహో, ఆపినవా? ఓకే. ఇప్పుడు ఆట మీద కాన్సన్ట్రేట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్. మేడం సార్, మేడం అంతే. ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు కాబట్టి మనం గేమ్ స్టార్ట్ చేద్దాం. వెనకాల బుడుగలు ఉన్నాయి. టీమ్ లో ఇద్దరిద్దరుగా బయలుదేరతారు. మీరు ఆపోజిట్, అక్కడ గ్రీన్, మీరు ఆపోజిట్, అక్కడ పింక్. ఆ రింగ్ లోకి వెళ్ళి ఆ బెలూన్ ని వీప్ మీద పెట్టుకొని చేతులు మెలేసి పగలగొట్టి తిరిగి వచ్చి నా చేయి కొట్టాలి. ఎవరైతే ఫస్ట్ చేస్తారో వాళ్ళనే ప్రశ్న అడుగుతా. 3 questions, 2 right answers and you win the round. 3, 2, 1, go. బెలూన్ పగలగొట్టండి, కొట్టు కొట్టు. పగలగొట్టకపోతే ఇడికి రావద్దు, పగలగొట్టాలి తొందరగా. మిమ్మల్ని అడుగుతున్న ఫస్ట్ ప్రశ్న, నాకు 8 రకాలు టీ, 8 types of టీస్ చెప్పాలి. లెమన్ టీ, లెమన్ టీ, జింజర్ టీ, జింజర్ టీ, గ్రీన్ టీ, గ్రీన్ టీ, బ్లాక్ టీ, బ్లాక్ టీ. 4 అయినా, ఇంకా 4 కావాలా? వాళ్ళు 4 చెప్పారు, 8 కావాలి. ఫాస్ట్ గా చెప్పండి. 4 కంటే ఒక్కటి ఎక్కువ చెప్పినా మీరు గెలుస్తారు. గ్రీన్ టీ, లెమన్ టీ, షుగర్ టీ, షుగర్ టీ, మసాలా టీ ఉంటది, మసాలా టీ, ఇలాయచీ టీ ఉంటది, దాల్చిన చెక్క టీ అని ఉంటది. కాబట్టి ఓకే, 8 అడిగినా 4 మీరు చెప్పారు, మీరు చెప్పిన వాళ్ళు చెప్పారు కాబట్టి 1 point ఇటు. పనిష్మెంట్ టీ అమ్మాలి. ఇట్లా పట్టుకొని రైల్వే స్టేషన్ అమ్ముతారు చూడు. చాయ్ చాయ్, గరం గరం చాయ్, 10 రూపాయలకి ఒకటి. గరం గరం చాయ్. ఏమేం ఛాయలు ఉన్నాయో అమ్మో, ఏమేం ఛాయలు ఉన్నాయా? లెమన్ టీ, ఇలాంచి చాయ్ కావాలా?
చాలా బాగా చేసావు అదా. వెరీ గుడ్, లవ్లీ. చాయ్ గరం చాయ్. 11 టీ కావాలా 80 కావాలంటే ఆ టీ ఉంది ఇక్కడ. 10 రూపీస్కే టీ వస్తుంది. చాయ్ 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 చాయ్. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. చాయ్ గరం చాయ్. టీ కాఫీ టీ కాఫీ టీ కాఫీ టీ. కాఫీ టీ. టీ. ఈమెకి ఈవిడికి అలవాటు ఉన్నట్టే చేస్తా చూడు. చాయ్ చాయ్ గరం గరం చాయ్ వేడి వేడి చాయ్ అల్లం చాయ్ రవలమ్మ రావాలి రవలమ్మ రావాలి. అరే నీ నడక కూడా మంచిగా చాయ్ అమ్మేటోళ్ళగానే ఉందిరా. రెడీ 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 గో. చాయ్ చాయ్ గరం గరం చాయ్ 5 రూపాయలకు చాయ్ చాయ్ చాయ్. చాయ్ అమ్మా. చాయ్ చాయ్ తాతరా ఇంకా రవి గారు. ఏం చాయ్ ఉందమ్మా? అల్లం చాయ్. ఎట్లా చేసినావు అమ్మా? ఏం చేసినావు ఈ చాయ్లా? ఏమేమి వేసినావు చెప్పు. అల్లం చెక్ బాలే. ఏం వేసినావు ఇంట్లో చెప్పు. అల్లం చక్కెర చాయ్ ఇంకా? పత్తి పాలు నీళ్లు స్టవ్ మీద పెట్టలే. పెట్టినాం. లాస్ట్ అమ్మాయి బాగా చేసింది కాబట్టి నిజంగా ప్రాక్టీస్ ఉందనా? కాబట్టి 1 పాయింట్. సెకండ్ పాయింట్ కోసం వేరే ఇద్దరు వెళ్తున్నారు. ఓకే 3, 2, 1 గో. ఫస్ట్ టైము పోయింది, సెకండ్ టైం. మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నాం, తెలుగులో వచ్చిన ఏవైనా 4 దయ్యం సినిమాలు చెప్పాలి. దయ్యం సినిమాలు. కాంచన, రాజుగారి గది, శివగంగ, గంగ. గంగా. రైట్ ఆన్సర్. టూ పాయింట్స్ ఇటే ఉన్నది. లాస్ట్ పాయింట్ కోసం ఇప్పటివరకు ఎవరైతే ఇద్దరైతే కాంబినేషన్ పోలేదో వాళ్ళిద్దరు. 3, 2, 1 గో. ఓకే, మీరు వచ్చారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, ఇది జంతువులు దేనికైతే కొమ్ములు ఉంటాయో అవి చెప్పాలి. 8 కాదు కానీ 5 చెప్పండి. మేక. మేక. జింక. జింక. బఫెల్లో. బఫెల్లో. కౌ. 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 ఎలిఫెంట్. ఎలిఫెంట్ కి కొమ్ములు ఉంటాయా? డైనోసర్. డైనోసార్ కి కొమ్ములు ఉంటాయా? టైమ్ అప్. గోట్. కొమ్ములున్న జంతువులు. గోట్. Buffalo. బఫెల్లో. రైనోసర్. రైనోసరస్. ఎస్. కాబట్టి పాయింట్ ఇక్కడ. డ్రా అయింది కాబట్టి హెడ్స్ ఆర్ టైల్స్. ఇండియా మ్యాప్ ఉంది, ఇది టైల్స్. నేషనల్ ఎంబ్లమ్ ఉంది, హెడ్స్. గాట్ ఇట్? హెడ్స్ ఆర్ టైల్స్? హెడ్స్ అండ్ టైల్స్. Stop dancing. Ponagalu loading. Don't stop dancing. Ponagalu loading. Trinity College of Engineering and Technology, Karimnagar నుంచి
ఇంకా సెకండ్ రౌండ్ స్టార్ట్ చేస్తున్నాం. సెకండ్ రౌండ్ స్టార్ట్ చేయాలంటే ఓ సెటప్ ఉండాలి, ఓ వైబ్ ఉండాలి. లెట్స్ స్టార్ట్. అట్లుంటది. గుడ్ ఈవినింగ్. గుడ్ నైట్. కూర్చోండి. బోర్డు తెచ్చుకున్నారా? తెచ్చుకున్నాం. ఓకే, యూ స్టాండ్ అప్. నిన్న క్లాస్ లో ఎంతవరకు చెప్పుకున్నాం? లోకమోషన్ అండ్ మూవ్మెంట్ కంప్లీటెడ్. లోకంలో మోషన్స్ అవుతున్నాయా? మంచిగా తింటే మోషన్స్ అవుతాయి, దాని గురించి మాట్లాడుకున్నాం. అదేనా? వెరీ గుడ్. కూర్చో. నిల్చోనా. లాస్ట్ ఎగ్జామ్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చిన కదా, అందులో 2 క్వశ్చన్లు చెప్పు. చదవవు. క్లాస్ కి రమ్మంటే రావు. అటెండెన్స్ లేదా? ఆల్రెడీ ఫెయిల్ అయినా మొన్న. కూర్చో. బోర్డు తిప్పండి. ఇప్పుడు ఏం రాసిర్రు? ఏం రాసిర్రా ఇడా? ఓం బుమ్ బుష్ భీమ్ కాదు ఇది. బుష్. ఓ ఓం భీమ్ బుష్ మా సావ్ మేం మీ సావు మీరు చస్తారా? ఏం మాటలు క్లాస్ లో కూర్చొని? ఏం అంతా కలలా ఉంది. పక్కెళ్ళి ఆడుకో. ఏది నేను ఇక్కడ ఆడుకోనికి వచ్చిందా? నేను ఇక్కడ రింగ్ మాస్టర్ని, మీతో ఆడుకుంటా. ఓకేనా? 6 ప్రశ్నలు అడుగుతా. 6 ప్రశ్నలు ఒక్కొక్కరు 2 ఆన్సర్లు రాయాల. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్. అర్థమైందా? ఒక్కసారి మార్క్ పడిందా బోర్డు మీద, దాన్ని తుడిపద్దు, ఆలోచించుకునే రాయండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ 1 అని రాయండి. ఒక జీవికి 3 గుండెలు ఉంటాయి. అది ఏ జీవి? ఇంద్రుడి చేతిలో ఉండే ఆయుధం పేరేమిటి? మొన్న మీకు మ్యాథ్స్ చెప్పాను, గుర్తుందా? మ్యాథ్స్ చెప్పినప్పుడు ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏంటి? లిక్విడ్ గోల్డ్ అని దేన్నంటాం? ఫుట్బాల్ ఆటలో ఒక మ్యాచ్ లో ఎన్ని నిమిషాలు ఉంటాయి? అంటే ఎన్ని నిమిషాల వరకు ఫుట్బాల్ ఒక మ్యాచ్ అవుతుంది? ఇండియాకి ఇండిపెండెన్స్ ఏ సంవత్సరంలో వచ్చింది? వెరీ గుడ్. ఇప్పుడు క్వశ్చన్ అన్ని చూపెట్టండి ఆడియన్స్ కి. ఫస్ట్ ఆన్సర్ రాసింది ఎవరు? 3 గుండెలు దేనికి ఉంటాయి? ఫ్రాగ్. ఫ్రాకా? ఎప్పుడు తెరిచి చూసినావు? ఫ్రాక్ కి 3 గుంటలు ఉన్నాయి. ఎప్పుడు చూసినావు? ఎవరు చెప్పారు? మీరే చెప్పిర్రు. మీరేం రాసిర్రా? సజీవి. సజీవి. సజీవా అంటే అది ఎవరు? సజీవి ఎవరు? ఆర్జీవి తమ్ముడా? ఏంట్రా సజీవి అంటే? ఏం రాయలేదు, లెక్క అది రాశాను. క్లారిటీ ఉందన్నమాట నీకు. ఎవరికన్నా తెలుసా ఆన్సర్? ఆక్టోబస్. ఆక్టోపస్ కి 3 గుండెలు ఉంటాయి. రైట్ ఆన్సర్. దానికి 3 హార్ట్స్ ఉంటాయట. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇంద్రదేవుడి చేతిలో ఉన్న ఆయుధం ఏంటి? చక్రం. చక్రమా? కత్తి. కత్త. కత్తి తర్వాత చక్రం కూడా రాసినావు ఇంగ్లీష్ లా. ఆయన చేతిలో ఉండేది వజ్రాయుధం. ఇట్స్ కాల్డ్ వజ్రాయుధం. ఓకే, 2 పాయింట్లు అయినాయి. థర్డ్ పాయింట్, వాట్ ఈస్ ది ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా? పైఆర్ స్క్వేర్. పైఆర్ స్క్వేర్. మీ ఇద్దరు నా ఫేవరెట్ స్టూడెంట్స్ రా. రైట్ ఆన్సర్ రా. లిక్విడ్ గోల్డ్ అని దేన్ని అంటాం మనము? వాటర్. వాటర్ ని గోల్డ్ అంటామా? వాటర్ ప్లేన్ కలర్ లో ఉంటది. వాటర్ ప్లేన్ కలర్ ఉంటది కదా, గోల్డ్ ఎందుకు అంటాం? అంటే వాటర్ మనకి వాటర్ స్పీషియస్ కాదు, ప్రెషియస్ గా, కానీ గోల్డ్ అన్నారు, లిక్విడ్ గోల్డ్ అన్నారు. మీరేం రాశారా? 90. ఇట్ట తయారయ్యేవే మీరంతా. లిక్విడ్ గోల్డ్ అని దేన్ని అంటామంటే ఇట్ ఇస్ పెట్రోల్. ఫుట్బాల్ మ్యాచ్ ఎన్ని నిమిషాలు ఉంటది? 15 minutes లో ఫుట్బాల్ మ్యాచ్ అయిపోతుంది. మీరు 90.
90 9 minutes లో ఫుట్బాల్ మ్యాచ్ 9 రాసినావు రాడా 9 అని రాసినావు 15 అని రాసినావు. ఇట్ ఇస్ రాంగ్. ఇట్ ఇస్ 90 minutes 1.5 hour. 1 hour లో ఎన్ని మినిట్స్ ఉంటాయి? 60 హాఫ్ అవర్ లో ఎన్ని ఉంటాయి? 30 60 + 30 90 90 minutes. 90 రాసినాం 90 minutes. ఆడ ఇరికించద్దు, కరెక్ట్ ఏదో చెప్పాలి. నంబర్ 6, ఇండియాకి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది? 1947 డేట్ రా 1947 26 January. ఆగస్ట్. హాలిడే వస్తా తెలుసా నీకు? ఆ రోజు స్కూల్లో చాక్లెట్లు ఇస్తారు తెలుసా? ఆగస్ట్ 15 మర్చిపోయినావు నువ్వు. ఆగస్ట్ 15, 1947. దట్స్ ది రైట్ ఆన్సర్. మీరు ఎన్ని రైట్ కొట్టారు? 1947 πr². మీరు πr², 1947. ఇంకా లాస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతున్నా. మీ ముగ్గురులో ఎవరైనా రాయొచ్చు. టై బ్రేకర్. అండ్ ది క్వశ్చన్ ఇస్, ఎవరన్నా 4 కాళ్ళున్నా నడవలేదు, ఫుడ్ పెట్టినా తినలేదు, ఏమిటది? చెప్పండి అన్న. చైర్. 4 కాళ్ళున్నా నడవలేదు, ఫుడ్ ఉన్నా తినలేదు. చైర్, టేబుల్. రైట్ ఆన్సర్. ట్రినిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి విన్నర్స్ కి గిఫ్ట్. ఇక్కడ నుంచి ముగ్గురు కావాలి గేమ్ ఆడడానికి. ఉన్న చోట ఎవరైతే బాగా డాన్స్ చేస్తారో వాళ్ళని సెలెక్ట్ చేద్దాం. ఏరా మ్యూజిక్. Alright, let's start our final round. Hey, bidda. Flip the bottle challenge. ఇలా ఫ్లిప్ చేస్తారు. ఫ్లిప్ చేసింది మీరు, మీ టీంలో అయితే ఆ బాల్ ని అక్కడి నుంచి తీసుకొని అక్కడి నుంచి ఆ బాస్కెట్ లో వేస్తూ ఉంటారు. వీళ్ళు ఆ ఫ్లిప్ ద బాటిల్ చేసినప్పుడు నేను మిమ్మల్ని బ్యాక్ అంట వీళ్ళు వెళ్ళి వేస్తా ఉంటారు. ఎంత తొందర అయితే బాటిల్ ఫ్లిప్ చేస్తారో అంత ఛాన్స్ ఉంటుంది ఆ బాల్స్ అందులోనికి. 1 minute తర్వాత ఎక్కువ వైట్ బాల్సా ఎక్కువ ఆరెంజ్ బాల్సా ఆ బాస్కెట్ లో ఉంటుంది కౌంట్ చేస్తా. రెడీ? ముందుకు రండి. వెరీ గుడ్. వేసేస్తుంది. వేసే వరకు వేసేస్తూనే ఉంటది. నెక్స్ట్
Time. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఓహో ఇన్ని కోడిగుడ్లు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Round winner. Trinity College of Engineering. That's a gift. Alright, so తగ్గేదేలేలో మా ఈటీవీ 30 years సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి and this prestigious shield goes to Dr. కిషోర్ గారు. Alright, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. Until then, take care. Bye bye.